ఓకే. మరి జూమ్‌లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ఒక వాక్యం చదువుకొని చిన్న వాక్య ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యం కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఇంకా కొంచెం నిద్రించెదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. మరి ఇటు మాటలను బట్టి దేవుడు మనతో మాట్లాడలాగానే చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో తండ్రి, మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని దేవా, అల్పురాల్ని అయోగ్యురాల్ని, ఎన్నిక లేనటువంటి దాని తండ్రి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచమని వేడుకుంటున్నాను తండ్రి. మరి కావలసినటువంటి మాటల్ని తండ్రి మీరే అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. సంపూర్ణంగా మీ మీద ఆధారపడుతున్నాను తండ్రి. కనికరించండి, సహాయం చేయండి. వినగల చెవిని, గ్రహించే మనసును తండ్రి, లోబడే స్వభావాన్ని మా అందరికి మీరే అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటూ, స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6-11 వచనాలలో మరి ఇక్కడ దేవుడు మరి ఎవరి గురించి అంటే సోమరి గురించి మాట్లాడుతున్నట్లుగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి విశ్వాసి యొక్క హృదయంలో మరి మనం తొలగించుకోవాల్సినటువంటి మరి యొక్క పాపం ఏంటంటే సోమరితనం. మరి సోమరితనం వలన మనకి ఏమొస్తుందంటే కీడు, దారిద్రత, లేమి అనేది కలుగుతుందని మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతగానో దేవుని వాక్య భాగంలో మనకు బోధిస్తూ ఉంటున్నాయి. కాబట్టి మరి వాక్యం నేర్చుకున్న తర్వాత మన హృదయంలో సోమరితనం ఉంటే మరి మనము తొలగించుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి సోమరితనం వలన దేవుడు అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలని అన్నిటిని కూడా మనము కోల్పోయేటటువంటి వారంగా ఉంటాం. కాబట్టి సోమరితనం అనేది విశ్వాసికి మరి ఏ మాత్రం కూడా ప్రయోజనకరము కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి సోమరి వాడు ఏం చేస్తుంటాడంటే మరి ఇంకా కొంచెం నిద్రించేదని, ఇంకా కొంచెము కునికెదనని అనుకుంటాడు. ఇంకొంచెం సేపు పడుకుంటాను, ఇంకా కొంచెం సేపు మరి అని చేతులు ముడుచుకుంటూ మరి ఆ విధంగా ఉండేటటువంటి స్వభావం కలిగి ఉంటాడు. కాబట్టి మరి దేవుడు మానవుణ్ణి చీమల యొద్దకు వెళ్ళి మరి చీమల నుంచి నేర్చుకోవాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము అన్నాడు. మరి దేవుడు సృష్టించినటువంటి యొక్క మరి సృష్టిలో మానవులను దేవుడు ఎంతగానో తన యొక్క సారూప్యంలో మరి ఏర్పాటు చేసుకున్నాడు, నిర్మించుకున్నాడు. మరి అయినప్పటికీ కూడా ఆ యొక్క చిన్న చీమలు, అవి చిన్న ప్రాణులైనప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమని అంటున్నాడు. మరి వాటికి న్యాయకర్త మరి న్యాయాధిపతి లేడు, మరి అధిపతి లేడు, విచారణకర్త ఎవడు కూడా లేడు. అయినప్పటికీ కూడా మరి వాటిని చూసి జ్ఞానం తెచ్చుకో, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని అని అంటున్నాడు. మరి అదే విధంగా అయినా ఆ చీమలు చిన్న ప్రాణులు అయినప్పుడు కూడా అవి ఎంతో మంచి క్రమశిక్షణ కలిగి ఎంతో తెలివితో అవి ఏం చేస్తున్నాయంటే వేసవి కాలమందే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, కోతకాలమందు ధాన్యాన్ని సమకూర్చుకునేవిగా ఈ యొక్క చీమలు ఉంటున్నాయి. మరి దేవుని రూపంలో సృజించుకున్నటువంటి మానవుడు మరి సోమరి అయి దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను ఎంతగానో పోగొట్టుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం అనేది మరి నీ యొద్దకు నా యొద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క వాక్యాన్ని హృదయంలో మరి ఎంతగానో చక్క పెట్టుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి విశ్వాసి సోమరిగా ఉండకుండా ఏ విధంగా అంటే చురుకుగా ఉండాలి. మరి కొంచెం నిద్ర, కొంచెం కునుకుపాటు, కొంచెం చేతులు ముడుచుకొని పండుకుంటానంటే మరి దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం అనేది మన యొద్దకు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మరి అది కనిపెట్టుకొని మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట.
మరి ఈ సోమరితనం అనేది విశ్వాసి యొక్క జీవితాన్ని అంతకంతకు ఎంతగానో నష్టపరిచేదిగానే ఉంటుంది. చాలా సార్లు మన ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలని మరి ఎంతగానో అనుకుంటాం, కానీ ఆ యొక్క ఉదయం ఆ టైంకి బాగా నిద్రొచ్చే టైం ఏంటంటే మరి ఆ యొక్క 4, 5 గంటల ఆ సమయంలోనే మరి ఇంకా ఎక్కువ నిద్ర అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా కాసేపు పడుకుందాంలే, ఇంకా కాసేపు పడుకుందాంలే అని జెప్పేసి ఆ యొక్క శరీరం అనేది మనతో ఎంతగానో మరి మాట్లాడుతుంది. ఆ యొక్క స్వభావాన్ని మనము విడిచిపెట్టి మరి ఎంతగానో మనము జ్ఞానము కలిగి మరి కనిపెట్టి ప్రార్థన చేసేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యములు సెలవిస్తున్నాయి అన్నమాట. మరి అదే విధంగా ఆ యొక్క మత్తయి సువార్తలో గూడా ఒక చక్కని ఉపమానము దేవుడు ఆ యొక్క సోమరితనం గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక ఉపమానం అనేది ఉన్నదన్నమాట. ఇక్కడ మరి అదేంటంటే మరి ఒక యజమానుడున్నాడు. ఆ యొక్క యజమానుడు దేశాంతరమునకు వెళ్ళినప్పుడు మరి అతని దాసులకు వారిలో ఉన్నటువంటి సామర్థ్యం చొప్పున ఒక్కొక్కరికి మరి ఏం చేస్తున్నాడంటే తలాంతులను పంచిపెట్టి ఇచ్చాడనమాట. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, మరొకనికి 1 తలాంతు ఇస్తాడు. మరి తిరిగి వచ్చి వారిని మరి లెక్క అడగగా 5 తలాంతులు కలిగినటువంటి వాడేమో కష్టపడి మరొక 5 తలాంతులను సంపాదించిండు. మరి 2 తలాంతులు కలిగినటువంటి వాడు కష్టపడి మరో 2 సంపాదించిండు. కానీ మరి 1 తలాంతు ఇచ్చినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే మరి ఎంతగానో భూమిలో పాతిపెట్టి ఉన్నాడంట. భూమిలో ఏం చేస్తున్నాడు? పాతిపెట్టి ఉన్నాడు. మరి యజమాని వచ్చి మరి ఆ యొక్క లెక్క చూసుకుంటున్నాడు. అప్పుడు 5 తలాంతులు మరి వాడేమో 5 తలాంతులను సంపాదించిండు. అయ్యా, మరి నువ్వు ఒక 5 తలాంతులు నాకు ఇచ్చితివే, ఇవియుగాక మరి 5 తలాంతులు సంపాదించినానని చెప్పిండు. అప్పుడు మరి ఆ యజమానుడు ఏమంటున్నాడంటే మరి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అంటున్నాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి మరి నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నిన్ను నియమించదనన్నాడు. మరి 2 తలాంతులనైన వాడు మరి 2 తలాంతులు సంపాదించున్నాడు. అప్పుడు ఆ యజమాని ఏమన్నాడంటే పలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని అంటున్నాడు. మరి 1 తలాంతు మరి ఇచ్చినటువంటి వాడిని అడిగినప్పుడు మరి అతడు ఏమంటున్నాడంటే ఇక్కడ మరి చూడండి, ఆ యొక్క 25వ అధ్యాయము 24వ వచనము. తర్వాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును గనక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది, నీవు తీసుకొనమని చెప్పెను. అప్పుడు ఆ యొక్క 26వ వచనములో అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా. మరి ఆ యొక్క 1 తలాంతు ఇచ్చినటువంటి వాడు ఏమంటున్నాడంటే నువ్వు కఠినుడవని నేను ఎరుగుదును, నువ్వు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకుని వాడవై ఉన్నావని నేను నీకు అంటున్నాడు. ఈ విధంగా అన్నప్పుడు ఆ యొక్క యజమాని ఏమన్నాడంటే సోమరివైన చెడ్డదాసుడా అంటున్నాడు. మరి నిజంగా మరి ఆ యొక్క సోమరి అయిన చెడ్డ దాసుడు కష్టపడకుండా యజమానుని మీదనే ఏం చేస్తున్నాడంటే నేరములు మోపుతున్నాడు. ఆ యొక్క సోమరి వాడు పని చేయడానికి ఏం చేయడు, ఇష్టపడడు, సాకులు వెతుక్కుంటూ ఉంటాడు. కాబట్టి వానికి కలిగినది కూడా నష్టపోయేటటువంటి వాడుగా ఉన్నాడు, నష్టపోయాడు. మరి అదే విధంగా మరి అలాంటి సోమరితనం అనేది ఒకవేళ మన జీవితాల్లో ఉన్నట్లయితే ఆ యొక్క సోమరితనాన్ని మనం విడిచిపెట్టడానికి ఎంతగానో ఇష్టపడేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఒక్కొక్కరికి వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తలాంతులను అనుగ్రహిస్తాడు. మరి కొందరికి వాక్యం చెప్పేటటువంటి తలాంతు కావచ్చు, కొందరిని అనేకులను బలపరిచేటటువంటి తలాంతు కావచ్చు, కొందరికి మరి ప్రార్థన చేసేటటువంటి తలాంతు కావచ్చు, మరి ఆ విధంగా కొందరికి పాటలు పాడేటటువంటి తలాంతు కావచ్చు. మరి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి తలాంతు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ తలాంతుని మనం గుర్తెరిగేటటువంటి వారంగా ఉండాలి. దాన్ని దేవుని కొరకు ఉపయోగించేటటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉపయోగించినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఎంతగానో దేవుడు సంతోషిస్తాడు. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని దేవుడు ఒకానొక దినమందు మనల్ని అనేటటువంటి వాడుగా ఉంటాడు.
మరి అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనంలో చురుకుగా నుండుట గొప్ప భాగ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలు చురుకుదనం కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి. చురుకుగా ఉండేటటువంటి వారు ఏం చేస్తారంటే ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉంటారు. మరి సోమరి వానికి ఎన్ని బహుమతులు ఇచ్చినా కూడా ఉదయం నిద్ర లేవడు నిజంగా. మరి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే నిద్రను ప్రేమించి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలను కోల్పోయేటటువంటి వాడుగా ఉంటాడు. చాలా మటుకు చాలా మందికి నిద్ర అంటే చాలా ప్రీతి, చాలా ఇష్టం. ఎంత సమయం ఉన్నా ఈ నిద్రపోవాలనే చాలా మంది చూసేటటువంటి వారుగా ఉంటారు. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం అసలు కాదండి. మరి దేవుని బిడ్డలు మరి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాల కొరకు మరి కనిపెట్టి ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. మరి అంత మాత్రమే కాదు గాని సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో మరి ఒక చక్కని మాట ఉంటుంది. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. మరి ఈ విధంగా సోమరి ఏం చేస్తూ ఉంటాడు, చాలా సార్లు ఆశపడతాడు కానీ అది దొరుకుతుందా అంటే దొరకదు. కష్టపడకుండా ఫలితం అనేది ఉంటుందా అంటే ఉండదు. మరి దేవుని బిడలమైనటువంటి మనము దేవునిలో కష్టపడేటటువంటి వారంగా ఉండాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ప్రయాసపడేటటువంటి వారంగా ఉండాలి. మొదటగా మనల్ని మనం బలపరుచుకోవాలి. మరి మనం సిద్ధపడి మరి ఇతరులను మనము ప్రభు కొరకు సిద్ధపరిచేటటువంటి వారంగా ఉండాలి. ఇతరుల కొరకు మరి దేవుని కొరకు బలపరిచేటటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనం ఆశపడినప్పుడు దేవుడు మన ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు. మనం అడిగిన దానికంటే మనం ఊహించిన దానికంటే ఆయన అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. మరి అయినప్పటికీ కూడా మనం చాలా సార్లు అలాంటి నిర్లక్ష్యాన్ని మనం కలిగి ఉండేటటువంటి వారంగా ఉంటాం. మరి సోమరి ఆశపడును గాని వాడి ప్రాణమునకేమి, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. నిజంగా దేవుని యొక్క విషయంలో, దేవుని యొక్క కార్యాల విషయంలో, దేవుని యొక్క పని విషయంలో ఎవరైతే శ్రద్ధగా ఉంటారో అలాంటి వారి ప్రాణం ఏ విధంగా ఉంటుందంటే పుష్టిగా ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, దేవునిలో ఆనందించే భాగ్యం అనేది వారిలో ఉంటుంది. దేవు దేవుడిచ్చేటటువంటి సంతోషాన్ని, సంతృప్తిని వారు పొందుకునేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి దినాన మనం సోమరులంగా ఉండకుండా మనము ఎంతగానో జాగ్రత్త పడేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. అదే విధంగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4-5 వచనాలలో కూడా మరి ఒక చక్కని మాట ఉంటుంది. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు. మరి బద్ధకంగా ఎవరైతే నిజంగా పనిచేస్తారో అలాంటి వారు దరిద్రులు అవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా సార్లు దేవుడు మనకు పని అప్పగించినప్పుడు మరి దేవుడు ఆ యొక్క కార్యాల విషయంలో చాలా సార్లు ఏం చేస్తూ ఉంటారంటే ఎంతో నిర్లక్ష్యం. మరి ప్రారంభంలో ఉన్నటువంటి ఉత్సాహం తర్వాత ఉంటుందంటే ఉండదు చాలా మందికి. మరి ఆ విధంగా మరి బద్ధకంగా పనిచేసేటటువంటి వారు ఏమవుతారంటే దరిద్రులు అవుతారు. శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులు అవుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వేసవి కాలంలో కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. మరి విత్తనములు మరి వేయడానికి బద్దకిస్తూ ఉంటాడు నిజంగా చాలా సార్లు. మరి కనుక కోతకాలమందు మరి ఏం లభించదు. సోమరిగా ఉండేవాడు మరి సిగ్గును అవమానంను పొందేటటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనం దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు, మరి ఎందుకు మనల్ని మరి ఈ దినాన ఈ విధంగా నిలబెట్టుకున్నాడు, మరి ఎందుకు ఈ జూము ఇవన్నీ మనము ఒక్కసారి మనం ఆలోచించి మనము ముందుకెళ్ళేటటువంటి వారంగా ఉండాలి. మరి అదేవిధంగా మరి సామెతల గ్రంథం 26వ అధ్యాయము 13-15 వచనాల్లో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. సామెతల గ్రంథము మరి 26వ అధ్యాయము 13వ వచనం. సోమరి దారిలో సింహం ఉన్నదన్ను, వీధిలో సింహం ఉన్నదను. ఉతకి మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొనును. మరి హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే
జ్ఞానిని అనుకొనును. మరి సోమరి ఎప్పుడు కూడా మరి ఆ యొక్క పని చేయకుండా ఉండడానికి కారణాలను వెతుకుతాడు. మరి దారిలో ఏముంటుందంటే సింహం ఉన్నదని అంటాడు. మరి సింహం అడవిలో ఉంటుంది కానీ వీధుల్లో తిరుగుతుందా అంటే తిరగదు. మరి మరి బయటకు వెళ్ళడు, పని చెయ్యడు. మరి ఏం చేస్తూ ఉంటాడంటే ఉతిక మీద ఆ యొక్క తలుపు తిరిగినట్లుగా సోమరి తన పడక మీద ఏం చేస్తూ ఉంటాడంటే తిరుగుతూ ఉంటాడు. చాలా సార్లు మరి నిజంగా నిద్రను ప్రేమించేటటువంటి సోమరులు ఈ విధంగానే ఉంటారు. తన పడక మీద తిరుగుతాడు. ఆ యొక్క పల్లెము నుండి ఆహారం తీసుకొని నోటిలో పెట్టుకొనుట కూడా నిజంగా ఎంత లేజినెస్ అంటే సోమరితనం అంటే నిజం కొద్ది మందికైతే మరి ఏ విధంగా ఉంటారు దేవుని బిడ్డలని చెప్పుకుంటారు కానీ అంత సోమరితనంగా ప్రవర్తించేటటువంటి వారుగా ఉంటారు. తినడం కూడా కష్టమే నిజంగా. మరి నేడు ఉన్నటువంటి ఆ యొక్క టెక్నాలజీని బట్టి మరి దేవుని బిడ్డలు సైతం ఏ విధంగా దేనికి మరి ఆ యొక్క సోమరితనానికి అలవాటు పడేటటువంటి వారుగా ఉంటున్నారు. అంత అఫీషియల్ ప్రార్థన అన్నా ఏది అన్నా కూడా మరి ఆ విధంగా మరి దానికే మరి లోనైపోయేటటువంటి వారుగా ఉంటున్నారు. మరి అందువల్ల మరి ఆ యొక్క సోమరితనం ఉన్నట్లయితే మరి ఆత్మీయమైనటువంటి మరి ఆ యొక్క భౌతికమైనటువంటి దారిద్ర్యంతో పాటు ఆత్మీయమైనటువంటి ఆ యొక్క దారిద్ర్యం ఎంతగానో పొందుకుంటారు. మరి అది ఎంతగానో మన యొక్క ఆత్మీయ జీవితాలకు నష్టాన్ని కలిగించేదిగా ఉంటుందన్నమాట. మరి ఆ విధంగా ఉండకూడదు. మనం సాకులను వెతుక్కోవద్దు. నిజంగా మరి ఆ యొక్క మరి మన యొక్క పడక మీదనే మనం తిరిగేటటువంటి వారంగా ఉండకుండా యొక్క సోమర్తనాన్ని విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. ఈ సోమర్తనం అనేది ఎంతగానో మనకు దారిద్ర్యాన్ని మరి కలుగజేసేదిగా ఉంటుంది. సోమర్తనం అనేది ఎంతగానో మన ఆత్మీయ జీవితాలకు నష్టం అనేది కలిగిస్తుంది కాబట్టి మరి ఈ సోమర్తనాన్ని మనం విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. మరి ఆ యొక్క సోమరి మార్గమున ఏముంటుందంటే ముళ్ళ కంచె ఉంటుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనములో సోమరి మార్గమున ముళ్ళ కంచె ఉంటుంది. మరి కాబట్టి బలాత్కారులు పరలోక రాజ్యము పట్టుకుంటారు. సోమరిగా ఉండకుండా దేవుడిచ్చినటువంటి అవయవాలతో కష్టపడి పనిచేయాలి, ప్రార్థించాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనము పొందుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి విశ్వాసులు మరి ఆ యొక్క మరి ఎంతగానో చురుకుగా ఉండాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి ఆయుష్ను, మరి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలాంతును ప్రతిదీ కూడా మనం దేవుని కొరకు ఉపయోగించినప్పుడు దేవుడు మన ద్వారా మరి ఎంతగానో మరి మహిమ పొందుతాడు. దేవునికి మనము అనేకులకు మనం ఎంతగానో ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టి చురుకుగా ఉండడానికి మనము ఇష్టపడేటటువంటి వారంగా ఉండాలి. ఇటు వాక్యాన్ని దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ మా.